మండలానికి సంబంధించిన పెసరబండ అయితే ఏదైతే ఉందో కొందరు ప్రైవేటు వ్యక్తులు మాదాని ఎంఆర్ఓ గారికి తప్పుడు పత్రాలు ఇచ్చి మరి వారి పక్షాలు తీర్చుకోవాలనుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన నిజపత్రాలన్నీ కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 2018 సంవత్సరంలో గతంలో ఉన్న అధికారులు మొత్తం కూడా ఈ పెసరబండ అనేది కేవలం ప్రభుత్వానికి చెందింది తప్ప ప్రైవేటు వ్యక్తులకు చెందింది కాదని ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో కొందరు రియల్ ఎస్టేట్ దారులకు మరి వత్తసుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే జంబికుంట పేరు పెసరబండగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తెలుసు, పెసరబండ యొక్క విధి విధానాలు అందరూ కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఇది గమనించాలని కోరుకుంటూ ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓ గారు మేము కలవడం జరిగింది. నిజ నిర్ధారణ చేసి 467 సర్వే నెంబర్ అయితే ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్కు సంబంధించినదని గతంలో అందరికీ తెలుసు, ధర్మాన శివారికి సంబంధించింది. కాబట్టి ఈ పెసరబండ అనేది ఏదైతే ఉండదో అది 22 గుంటలు ఉంటుందా, అది ఎకరం ఉంటుందా, ఏది ఉన్నప్పుడు కూడా అది ప్రభుత్వ చెందిన ఆస్తి కాబట్టి అది ప్రజలకు చెందాలి, అదేవిధంగా ప్రభుత్వానికి చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి ప్రైవేటు వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ డబ్బులను మరి ఎరచూపి మరి అధికారులను కావచ్చు ఇతరులు మరి ప్రలోభేయడం అది మంచి పద్ధతి కాదని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేమే కాకుండా ఈ పెసరబండ అనేది కాపాడడానికి కూడా మేము మాకు సంబంధించిన ఇక్కడ ఉన్న మహేందర్ కావచ్చు, తర్వాత ఉన్న మన అన్న భాషాబాయ్ కావచ్చు, వీళ్ళందరితో పాటు మీ అందరూ కూడా జమ్మికుంట సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి జమ్మికుంట పెసరబండర పరిరక్షణ కమిటీ కూడా త్వరలో మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమి అంగుళం కూడా పోనిచ్చేయడానికి కూడా ఎవరు ఆస్కారం లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే రియల్ ఎస్టేట్ దారులలో వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి ప్రభుత్వ భూమి మరి కాపాడితే రేపు భావి తరాలకు అవసరాలకు తీసు తప్ప ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా పెసరబండ కావచ్చు, 629 కావచ్చు, లేకుంటే 238 కావచ్చు, అదేవిధంగా 887 కావచ్చు, 234 సర్వే నెంబర్ కావచ్చు, ఏదైతే జమ్మికుంట సంబంధించిన ప్రభుత్వ భూములు అయితే ఏదైతే ఉందో తప్పకుండా ఇక్కడున్న అధికారులు మరి కాపాడవలసిన బాధ్యత ఉంటుందని మేము మరొకసారి చెప్తున్నాం. ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి భూమి కూడా మరి అధికారులు మరి వాళ్ళు కంచె చేసుకుంటారా, లేకుంటే ప్రభుత్వ భూమిని వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారా, బోర్డు పెట్టుకుంటారా, అది మొత్తం కూడా మరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పెసరబండ అనేది తప్పకుండా ప్రభుత్వానికి చెందినది, ప్రజలకు చెందిన ఆస్తిగా మేము భావిస్తున్నాం. 3-4 సార్లు 4 గుంటలు మండల సర్వే చేసినప్పుడు సపోజ్ మనం ఇక్కడికి వస్తాం కదా అన్నాం, లేదు మనకు డౌట్ ఉన్నది, ఇది నువ్వు చేసినావు కానీ నాకు ఏదైనా తప్పు అంటే డిఐతో డిఐ చేసిన దాంట్లో కూడా డౌట్ ఉన్నప్పుడు ఏడీతో ఏడీ దాంట్లో కూడా మనం ఇంకేదైనా డౌట్ అన్నప్పుడు కమిషనర్ కూడా సర్వే ముందు మన భూమి మనకు 7 వరకు ఉన్నదని క్రాస్ చెక్ చేసుకొని మనదైతే మనది ఉంటుంది. ఒకవేళ ఏది పట్టా నెంబర్ అయితే ఈ పట్టా నెంబర్ 7 వరకు బౌండరీ వస్తుంది అంటే అది మన ల్యాండ్ 7 వరకు ఉన్నది, పట్టా ల్యాండ్ 7 వరకు ఉన్నది మార్కింగ్ చేసుకుంటే కానీ మన వాళ్ళకు కాగితాలు రాసి కానీ ఇది పట్టా ఇది గవర్నమెంట్ పేపర్లు ఏం ఇయ్యలేదు. ఆయన పట్టా మనం ఎందుకు ఇస్తాం, ఆయన ఏమనుంటే ఆయన కూర్చోవాలి. గవర్నమెంట్ మన నా 7 వరకు వస్తుంది, రైట్ ఇక్కడ ఇది నా 7 వరకు ఇందులో మాత్రం రారాదు. నీకు ఏదైనా నీ భూమి ఉంటే నువ్వు కొలుసుకుంటావా చేసుకుంటావు వస్తుంది కదా అది నన్ను అడుగుదాం. ఏ ఉండేటప్పుడు ఇది ఒక ప్రచారం ఏంటంటే మీ తహసీల్దార్ గారే అయిపోయింది, ఇది పట్టాపు కాదు, పట్టాపు కాదని చెప్పి అన్నది ఒక ప్రచారం జరుగుతుంది. దానివల్ల ప్రజలంతా భయాందోళనకు రైతులు వాళ్ళు ఏం జరుగుతుంది దాని విషయం అంటే కరెక్ట్ మెయిన్ క్లియర్ ఉంది. పుకారు వచ్చింది, తహసీల్దార్ గారు చెప్పారు ఆల్రెడీ అది పట్టాను మా సంబంధం కానీ చెప్పాను, ఒక పుకారు వేసింది కాబట్టి మేము అడగడం అంతే. ఏదైతే ఉంటుందో మీరు అనేదాన్ని సర్వే నేను కూడా సర్వే చేయతో మాట్లాడతాం. గవర్నమెంట్ ల్యాండ్కి ఇట్లా వచ్చినట్టయితే తప్పకుండా చర్య తీసుకుంటాం, గవర్నమెంట్ కస్టడీ తీసుకుంటాం. దాంట్లో ఏ విధంగా రాజీ పడాల్సిన అవసరం లేదు, తప్పకుండా చర్య తీసుకుంటాం. ఏమొచ్చింది ఏంటి దగ్గర నేను వీళ్ళని కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడి అసలు ముందు రికార్డ్ మేము కూడా చూస్తాను, అన్ని చూసిన తర్వాత ఒకరి ఇళ్ళది వాళ్ళదని మనం డైరెక్ట్గా మనం ముందు చెప్పలేదు.